లిక్కర్ కేసులో ఏదో జరగబోతుంది, జగన్మోహన్ రెడ్డి గారు కూడా అరెస్ట్ అవ్వబోతున్నారు, ఆయన కూడా ఉన్నారు, చాలామంది ఉన్నారని మనం చాలా చర్చలు కూడా పెట్టుకున్నాం సుబ్బారావు గారు. కానీ ఫైనల్గా చూస్తే సరే ఎంపీ మిథున్ రెడ్డి గారు ఆయన ఉపరాష్ట్రపతి అభ్యర్థికి ఓటు వేసేందుకు మధ్యంతర బెయిల్ మీద వస్తే మరి ఈయన గోవిందప్ప గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు, ధనుంజయ రెడ్డి గారు వీళ్ళు నార్మల్ బెయిల్ మీద వచ్చినట్టు ఉన్నారు. సో ఇంకా అందరు కూడా మిగతా వాళ్ళు కూడా బెయిల్ మీద వస్తారు. 90 రోజుల్లో ఛార్జ్ షీట్ వేయడంలో మరి ఎందుకు ఫెయిల్ అయిన పరిస్థితి? ఖచ్చితంగా ఈ కేసులో పసలేదు, అందరూ కూడా కడిగిన ముత్యంలా బయటకు వస్తారని ఆ పార్టీ చెందిన మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు కూడా ఇందాక చెప్పడం మీరు విన్నారు సార్. మరి ఏం చెప్తారు ఇప్పుడు సుబ్బారావు గారు? మరి మనమేమో గతంలో చాలా చర్చలు పెట్టుకున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు రేపు అరెస్ట్ అవుతున్నారు లిక్కర్ కేసులో, ఎల్లుండి అవుతున్నారు, భారతి గారు అవుతున్నారు, వాళ్ళు అవుతున్నారు, వీళ్ళు అవుతున్నారని చెరువు చూస్తే అందరూ మరి బెయిల్ మీద బయటకు వస్తున్నారు. ఏం జరుగుతుంది సార్? ఇక్కడ ఒకటండి, బెయిల్ ఈజ్ ఎ రైట్, జైల్ ఈజ్ ఎక్సెప్షన్, ఇది ఉన్నటువంటి నాన్లు. కానీ ఇక్కడ డిఫాల్ట్ బెయిల్ అనేది నాకున్నటువంటి సమాచారం ప్రకారము డిఫాల్ట్ బెయిల్ ఆ పేరు మీద ఇవ్వటం సాధ్యం కాదు. ఎంచేతంటే ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ వేశారు, సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ వేశారు. గతంలో కూడా అనంతబాబు డోర్ డెలివరీ కేసులో ఇదే ప్లీ తీసుకున్నారు అనంతబాబు సంబంధించిన వాళ్ళు. తీసుకుంటే వన్స్ ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత దాన్ని కాగ్నిజెన్స్లోకి తీసుకోకపోయినా, అది రిటర్న్ అయిన తర్వాత దాన్ని రిప్రజెంటేషన్ చేయకపోయినా ఛార్జ్ షీట్ ఫైల్ చేసినట్టే. కాబట్టి డిఫాల్ట్ బెయిల్ అనేది క్వశ్చన్ డజంట్ అరైజ్ అని చెప్పేసి ఆర్గ్యుమెంట్ చేశాను నేను. దాని ప్రకారం ఇక్కడ డిస్మిస్ చేశారు, హైకోర్టులో డిస్మిస్ చేశారు, చివరికి సుప్రీంకోర్టుకి వెళ్తే ప్రభుత్వం తరపున నుండి ప్లేటరు మధ్యస్థ బెయిల్ ఇవ్వడానికి అభ్యంతరం లేదన్నారు, మధ్యస్థ బెయిల్ మీద తిరుగుతున్నాడు. కాబట్టి ఇక్కడ కూడా దీంట్లో 3 కారణాలు చెప్పారు వాళ్ళు. 1, నిర్దేశించిన సమయంలో ఛార్జ్షీట్ ఫైల్ చేయలేదు. 2, కేసు కాగ్నిజెన్స్ తీసుకోలేదు. 3, మొత్తం సొమ్ముని రికవరీ చేయలేదు అనేది వెలుగు చూస్తున్న అంశాలు. కాబట్టి డిఫాల్ట్ బెయిల్ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం డిఫాల్ట్ బెయిల్ ఇవ్వడానికి లేదనేది ఉన్నటువంటి సమాచారం. కాగ్నిజెన్స్ తీసుకోకపోయినా కూడా బెయిల్ ఇవ్వడానికి అవసరం లేదు అని సుప్రీంకోర్టు తీర్పే. కాబట్టి దాని మీద ఆల్రెడీ హైకోర్టుకి వెళ్ళారు. కాబట్టి హైకోర్టులో కొద్దిగా ఇవాళ వాదనలు జరిగినాయి. ఇంకో 3 రోజులకే ఎప్పుడో వాయిదా వేసినట్టున్నారు, 4 రోజులకో వాదన జరుగుతాయి. దాని మీద కింద కోర్టు ఇచ్చిన నుండి బెయిల్, డిఫాల్ట్ బెయిల్ అది చెల్లుబాటు అవుతుందా, చట్టబద్ధత ఉందా, లేదా సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా ఉందో లేదో హైకోర్టు నిర్ధారించబోతా ఉంది. ఇంకోటి, ఇక్కడ బెయిల్ వచ్చినంత మాత్రాన నిర్దోషిత్వం వచ్చేసినట్టు ఆల్రెడీ ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప సంబంధించిన బెయిల్ వేసేటప్పుడు వాళ్లే కీలకమైన వ్యక్తులు అని న్యాయస్థానంలో సిట్ వేసింది సమాచారం. ఓకే, కాబట్టి వాళ్ళ పాత్ర లేదు, బెయిల్ మీద వచ్చారు కాబట్టి ఏదో కడిగిన ముత్యాలు, ఇవన్నీ ముత్యాలు ఈ సముద్రం కాదు, ముత్యాలు సముద్రం నుంచి రావు. కాబట్టి ఇక్కడ డెఫినెట్ గా ప్రతి ఒక్క పాత్ర స్పష్టంగా కనబడతా ఉంది. వీళ్ళు కీలకమైన వ్యక్తులు అనేది సిట్ నిర్ధారణలో వాళ్ళ ఛార్జ్ షీట్ లో స్పష్టంగా మించారు. అలానే జగన్మోహన్ రెడ్డి గారి పేరుని మొదట వేసినటువంటి ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ లో 3 చోట్ల ఆయన పేరు ప్రస్తావించారు. అలాగనే అంతకుముందు బెయిల్ ఇచ్చిన దాంట్లో పొలిటికల్ హై ప్రొఫైల్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఉన్నాడు అని చెప్పేసి ఆయన ప్రస్తావించారు రిమాండ్ రిపోర్టులో కూడా. తర్వాత 2వ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ లో 11 చోట్ల ఆనాటి ముఖ్యమంత్రి అని ప్రస్తావించారు. ఇంత స్పష్టంగా వచ్చిన తర్వాత అంతిమ దోపిడీదారుడు ఎవరో తెలియకుండా ఎలా ఉంటుంది? ప్రజలకైతే తెలిసింది. దాని మీద చర్యలు తీసుకునేందుకు ఎందుకు ఆలోచిస్తున్నారు? సిట్ ఆలోచించవలసిన అవసరం ఉంది. ఇక్కడ చాలా స్పష్టం. ఇప్పుడు నిన్న మొన్నట్లో కూడా కొత్త మనుషులు బయటకు వస్తా ఉన్నారు, వెలుగు చూస్తా ఉన్నారు. ఆయన వివేకానంద రెడ్డి అని విజయానంద రెడ్డి ఆయన చెప్పిన దాని ప్రకారం ఉత్తరాంధ్రలో ఒక మంత్రి, అలానే గోదావరి జిల్లాలో ఒక మంత్రి, గుంటూరులో ఒక మంత్రి, అనంతపురంలో ఒక ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, మాజీలు వీళ్ళంతా నేను చెప్పిందంతా కూడా మాజీలు వీళ్ళందరూ కూడా పాత్ర ఉందని చెప్పారు. అలాగనే జగన్మోహన్ రెడ్డి యొక్క సోదరుడు వరుసకి అనిల్ రెడ్డి కానీ, లేదంటే సజ్జల రామకృష్ణారెడ్డి యొక్క కుమారుడు సజ్జల భార్గవరెడ్డి మీద కూడా ఈ మద్యం కేసులో సంబంధాలు ఉన్నాయి అని చెప్పేసి వెలుగు చూస్తా ఉన్నాయి. కాబట్టి ఒక్కొక్కటి రోజువారీగా కొత్త అంశాలు వెలుగు చూస్తా ఉన్నాయి.
కాబట్టి డెఫినెట్ గా దీంట్లో ఆల్రెడీ కొంత అమౌంట్ అటాచ్ చేశారు, అలానే కొంత అమౌంట్ రికవరీ చేశారు. అలాగనే ఒక వ్యక్తి యొక్క సెల్ ఫోన్ తీసుకొని సెల్ ఫోన్లో తొలగించిన దాన్ని రిట్రైవ్ చేసి ఏ విధంగా కోట్లాది రూపాయల కట్టలతో ఉన్నటువంటి ఒక గృహంలో ఏ విధంగా ఆయన తచ్చాడుతూ లెక్కలు పెడుతున్నారో కూడా టీవీల ముందు పెట్టారు. కాబట్టి ఇవన్నీ కూడా ఎందుకంటే సత్యప్రసాద్ కానీ లేదంటే ఆనాడు డిస్టిలరీ ఎండీగా ఉన్నటువంటి వ్యక్తి వీళ్ళిద్దరూ ముందస్తు బెయిల్ వేశారు, వేసి ఇదే కోర్టులో వేస్తే ఆ బెయిల్ని డిస్మిస్ చేస్తూ దాంట్లో రాసింది ఏంటంటే, ఎందుకు డిస్మిస్ చేశారంటే వాళ్ళు అంతకుముందు అప్రూవర్గా మారుతామని చెప్పేసి పిటిషన్లు వేశారు. అది అటు రిమాండ్ అన్నా ఉండాలి, ఇటు బెయిల్ మీద ఉండాలి, లేకపోతే అది తీసుకోమని రిటర్న్ చేశారు. తర్వాత ముందస్తు బెయిల్ వేశారు ఇద్దరు. ముందస్తు బెయిల్ వేసిన తర్వాత అది డిస్మిస్ చేస్తూ ఏం చెప్పారంటే, ఇది చాలా తీవ్రమైన నేరం, ఇటువంటి నేరాల్లో ఇప్పటికే ట్రంకు పెట్టెలతో తీసుకొచ్చి ఆధారాలు వేశారు, మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలాలు నమోదు చేశారు, సాక్ష్యాలు సమీకరించారు, టెక్నికల్ ఎవిడెన్స్ కూడా సమీకరించారు. కాబట్టి వాళ్ళు అప్రూవర్గా మారవలసిన అవసరం లేదు ఈ కేసులో. కాబట్టి ఈ కేసులో ఉన్న వాళ్ళంతా కూడా కోర్టులో కేసు విచారణ తేలే వరకు జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఉందని చెప్పేసి ఇదే న్యాయమూర్తి ఆ బెయిల్ డిస్మిస్ చేశాడు. కానీ ఈ రోజున అదే అతను డిఫాల్ట్ బెయిల్ ఇచ్చాడు. కాబట్టి అంత న్యాయమూర్తి అంత నిర్దేశించి చెప్పిన తర్వాత దీంట్లో ఏమి లేదు, ఇది అపోత కల్పన, బేతాల కథలు, బేతాల కుట్ర, ఆ కుట్రలో వీళ్ళు ఇరుక్కున్నారు, ఇవన్నీ కూడా ఎందుకు ఫెయిల్ అయ్యారు సార్? ఏమండి ఛార్జ్ షీట్ ఆల్రెడీ ఫస్ట్ ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు, తర్వాత సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు, తర్వాత మూడో ఛార్జ్ షీట్ ఫైల్ చేయడానికి సిద్ధంగా ఉన్నా. అంటే వన్స్ ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఉందా రైట్ ఏంటంటే, అది వెలుగు చూడని అంశం. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఉన్న హక్కు ఎప్పుడైనా విచారణ జరిగేటప్పుడు కూడా విచారణ సమస్యలకి కొత్త అంశాలు కనుక వెలుగు చూస్తే సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ వేయచ్చు. కాబట్టి దానికి రిస్ట్రిక్షన్ ఏం లేదు. దీంట్లో ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు, సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. కాబట్టి సప్లిమెంటరీ ఛార్జ్ షీట్, ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత డిఫాల్ట్ బెయిల్ అనే క్వశ్చన్ డజంట్ అరైజ్. కానీ దాన్ని ఎందుకో మరి న్యాయమూర్తి గారు పరిగణలోకి తీసుకోలేదు. సరే, హైకోర్టు వాళ్ళు ఏం చేస్తారో వేచి చూద్దాం. రెండోది ఇంకోటి 60 రోజుల గురించి ఇందాక సాంబశివరావు గారు మాట్లాడుతూ ఎమ్మెల్యేలు 60 రోజుల పాటు 60 పని దినాలు అసెంబ్లీకి వెళ్ళకపోతే వారి శాసనసభ సభ్యులు 10 దినాలు కంటిన్యూగా సమావేశాలు జరిగినటువంటి దినాలు మాత్రమే లెక్క పెట్టాలి. అంటే కంటిన్యూగా లేనటువంటి దినాలు లెక్కెట్టడం లేదు. దాంట్లో 190 సబ్ క్లాస్ 4 కింద ఆర్టికల్ కింద చేయొచ్చు. అయితే స్పీకర్ కి ఒక్కడికే అధికారం లేదు, దాన్ని అసెంబ్లీలో ఆమోదింప చేయాలి. 190 సబ్ క్లాస్ 4 కింద వీళ్ళు ఈ విధంగా కంటిన్యూగా 60 డేస్ రాలేదు కాబట్టి వీళ్ళు అనర్హులు అని చెప్పేసి శాసనసభ ఆమోదించాలి. డెఫినెట్ గా స్పీకరే రూమ్ లో కూర్చొని నేను డిస్క్వాలిఫై చేస్తున్నా అంటే కుదరదు. కాబట్టి ఆ ప్రాసెస్ అది నిబంధనల ప్రకారం గతంలో చేశారా చేయలేదా అనేది. ఇందాక అంబటి రాంబాబు గారు అన్నారు కదా సార్, తాను మొదటిసారి 89లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, అప్పుడు ఎన్టీ రామారావు గారు నేను ముఖ్యమంత్రిగా గెలిచి అసెంబ్లీకి వస్తాను, ఆయన అసెంబ్లీ వదిలేసి వెళ్ళిపోయారు. అప్పుడు ఆయన మీద ఎవరు కూడా సస్పెన్షన్ వేటు వేయలేదు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు 2 సంవత్సరాల ముందు ఆయన అసెంబ్లీని వదిలేసి వెళ్ళిపోయాడు, అప్పుడు వేయలేదు. అప్పుడు లేని సాంప్రదాయం ఇప్పుడు ఏంటని అడుగుతున్నారు. ఇప్పుడు ఇక్కడ ఒకటండి, ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ భార్య గారిని వ్యక్తిత్వ హననానికి పాల్పడినప్పుడు ఆయన చెప్పాడు, ఇది కౌరవ సభ కాబట్టి ఈ కౌరవ సభకి నేను రాను, కౌరవ సభకి గౌరవంగా వస్తానని చెప్పేసి వెళ్ళిపోయాడు. వాస్తవం. కానీ ఆ రోజు ఆ పార్టీ పేరు మీద గెలిచిన ఎమ్మెల్యేలందరినీ కూడా మీరు వెళ్ళబాకండి అని చెప్పలా, ఆయన ఒక్కడే వెళ్ళిపోయాడు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు రావడం లేదు? ఆయనకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి నేను ఎమ్మెల్యేగా రాను, నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తానంటున్నాడు. అంటూ ఆయన ఒక్కడితో ఆగట్లా, మిగిలిన ఎమ్మెల్యేలను కూడా మీరు వెళ్ళొద్దు అంటున్నాడు.
అంటే వాళ్ళకి మనసులో వెళ్ళాలని ఉంటుంది వాళ్ళకి. వాళ్ళకి ఎలా అయినా ఉండొచ్చు, కానీ ప్రజలు ఎన్నుకునేది ప్రజాప్రతినిధుల్ని, ప్రజా సమస్యల్ని ప్రతిబింబించే ఒక వేదిక శాసనసభ కానీ శాసన మండలి కానీ. మీరు అక్కడికి వెళ్లకుండా దానికి ఇచ్చేటువంటి సదుపాయాలన్నీ కూడా పొందుతూ నేను దానికి వెళ్ళను, నేను బయట నుండి మాట్లాడతానంటే మీకు ప్రజా సమస్యలను ప్రతిబింబించేసే వేదిక బయటకి కాదు, ఇది రికార్డ్ అవుతుంది. శాశ్వతంగా రికార్డుగా మీకు మీ యొక్క సమస్యలు, మీ నియోజకవర్గ ప్రజలు ఏమి ప్రతినిధించావు, ఆ సమస్యల పరిష్కారానికి నీ పాత్ర ఏం చేశావు, ప్రజల పక్షాన ఏమి నిలబడ్డావని అసెంబ్లీ రికార్డులో ఉంటుంది. అధికార పక్షం చేసే తప్పిదాలను కూడా ఎత్తి చూపడానికి వేదిక శాసనసభ. కానీ నువ్వు బయట చెప్పేదానికి దీనికి తేడా ఉంటది. నువ్వు అది ప్రజా వేదిక, ప్రజలు నిర్ధారించిన చట్టబద్ధ వేదిక, అది ఆ వేదిక మీద మాట్లాడాలి అంతే తప్ప సదుపాయాలన్నీ పొందుతూ నేను శాసన మండలి. కానీ ఇక్కడ ప్రతిపక్ష ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే మేము తీసేయలేదు కాబట్టి మిగతా వాళ్ళు ఎవరో మేము తప్పు చేస్తే తీసేయకూడదు. కానీ గతంలో చర్య తీసుకోలేదు అని అంటే ఇప్పుడు తీసుకోవద్దనే హక్కు ఎవరికి లేదు. ఎందుకంటే అది రాజ్యాంగబద్ధమైనటువంటి, రాజ్యాంగ నిర్ణయమైనటువంటి ఆర్టికల్. అది దాని ప్రకారం చట్ట ప్రకారంగా తీసుకుంటామంటే మేము గతంలో చట్ట ప్రకారం తీసుకోలేదు కాబట్టి మీరు ఎలా తీసుకుంటారని ప్రశ్నించే హక్కు ఎవరికి లేదు. రెండోది ఇక్కడ ఇంకోటి మనం చూడాల్సింది ఏంటంటే ఈ ప్రతిపక్ష హోదా ఎవరికి ఇస్తారు, ఎలాగిస్తారు అనేది ఒక ప్రశ్న. ఉన్నటువంటి స్థానాల్లో 10% సీట్లు రావాలి. అది పార్లమెంట్ కానివ్వండి, అసెంబ్లీ కానివ్వండి. ఒక్కసారి మనం పార్లమెంట్ కనుక చూసుకుంటే అండి 1952 కానీ, 1957 కానీ, 1962 కానీ, 1971 కానీ, 1984 సంవత్సరాల్లో లోక్సభలో ప్రతిపక్ష నాయకుడే లేడు. అలాగే 1983లో ఎన్టీఆర్ గారు వచ్చినప్పుడు ఆయనకి విజృంభించేసి వన్ సైడ్ గా వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదే. అవును. అలాగే అనేక రాష్ట్రాల్లో అనేక ఉదాహరణలు ఉన్నాయి. కానీ అది రాజ్యాంగబద్ధమైనటువంటి అంశాన్ని 10% సీట్లు రావాలనేటువంటి నిబంధనల ప్రకారం ఉన్న అంశాన్ని అమలు చేయొద్దంటే మేము చేయలేదు కాబట్టి మీరు చేయొద్దు అనేది ఆ వాదన కరెక్ట్ కాదు. కాబట్టి డెఫినెట్ గా చట్టబద్ధ ప్రకారం, నిబంధనల ప్రకారం మీరు చేస్తున్నారా లేదా అని పరిశీలించాలి తప్ప నిబంధనల ప్రకారం మీరు చేయడానికి వీలు లేదని చెప్పేసి శాసించే అధికారం ఎవరికీ లేదు. చాలా స్పష్టం అండి. ఇక్కడ అసెంబ్లీకి వెళ్ళి వాళ్ళ బాణిని ప్రజల పక్షాన వినిపించడం అనేది ప్రజాప్రతినిధుల యొక్క జవాబుదారీతనం. ప్రజలు ఎన్నుకునేది ఊరికి ఎన్నుకోరు, ప్రజలకి జవాబుదారీ. ఇప్పుడు ఏమవుతుంది, ఫైనల్ గా ఏమవుతుంది అంటారు సుబ్బారావు గారు? వాళ్ళ శాసనసభ 11 మంది ఎమ్మెల్యేల యొక్క సభ్యత్వం ఉంటుందంటారా, రద్దు అయ్యే అవకాశం ఉందా? డెఫినెట్ గా అండి. 60 రోజులు పని దినాలు వరుసగా గనక హాజరవ్వకపోతే డెఫినెట్ గా డిస్క్వాలిఫైడే. ఇప్పుడు రేపు 18వ తారీఖు నుంచి జరగబోయేటువంటి ఆ శాసనసభ సమావేశాల్లో ఆ 16th అనేటువంటి ఆ నెంబర్ కౌంట్ అవుతుందంట. సో కాబట్టి 11 మంది ఎమ్మెల్యేల యొక్క సభ్యత్వం రద్దు కాబోతుంది. వాళ్ళు వెళ్ళకపోతే రేపు జరిగే డెఫినెట్ గా రద్దు అవుద్ది. ఎందుకంటే శాసన సభలో మెజార్టీ సభ్యులు ఉన్నారు, చట్టం ఆమోదిస్తోంది, నిబంధనలు ఆమోదిస్తూ ఉన్నాయి. ఆమోదించినప్పుడు డెఫినెట్ గా అది ఆ శాసనసభ స్పీకర్ ఆల్రెడీ శాసనసభలో పెడితే బిల్లు ఆమోదించబడుద్ది, ఆ తీర్మానం ఆమోదిస్తుంది. ఆమోదించినప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళ యొక్క శాసనసభ సభ్యత్వం రద్దు అవుతుంది. దాంట్లో ఇంకా వేరే ఆలోచన ఏముంది?